గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 25, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:50 వరకు, ఉపరి అష్టమి. వారం బుధవారం. నక్షత్రం మృగశిర, సాయంత్రం 5:33 వరకు, ఉపరి ఆరుద్ర. యోగం సౌభాగ్య, రాత్రి 3:09 వరకు, ఉపరి శోభన. కరణం వణజి, మధ్యాహ్నం 1:50 వరకు, భద్ర, రాత్రి 12:47 వరకు, ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం ఉదయం 9:19 నుండి 10:49 వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం రాత్రి 1:31 నుండి 3:02 వరకు. దుర్ముహూర్తం పగలు 11:49 నుండి 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి 12:13 వరకు. యమగండం ఉదయం 7:39 నుండి 9:11 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:08 నుండి 8:34 వరకు. సంగవకాలం ఉదయం 8:34 నుండి 11 గంటల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:53 వరకు. ఆప్తిక తిథి చైత్ర శుద్ధ సప్తమి మరియు అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:19 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:19 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:49 వరకు. నిషేధి కాలం రాత్రి 11:49 నుండి 12:37 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:20 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 సూర్యరాశి మీనం, చంద్రరాశి వృషభం మరియు మిథునం. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిథున రాశి కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సింహరాశి
కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. కన్యా రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. ఇంటా బయట రుణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్ళకపోవటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తులారాశి నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వృశ్చిక రాశి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనుసు రాశి వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి దూర బంధువుల నుండి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలకు వెళ్ళకపోవటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుంభరాశి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. మీన రాశి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తనూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.